అందరికీ నమస్తే. వాయిస్ వర్ది వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వర్ది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే గురుకుల టెండర్లపై తీవ్ర దుమారం, రణరంగం, చర్చకు సిద్ధమైన ముగ్గురు మంత్రులు, అమరవీరుల స్తూపం వద్ద ఎదురుచూపులు, కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు, కత్తులు దూసిన అధికార ప్రతిపక్షాలు, వేడెక్కిన రాజకీయాలు, తెలంగాణ భవన్లో కేటీఆర్ నిరీక్షణ, తోపులాటలో కింద పడ్డ హరీష్ రావు, దారిలోనే అరెస్ట్, పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం, తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన పరిణామాలు, నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోం, పిరికి వాళ్ళం కాదు, ఎవరితో పడితే వారితో చర్చించాం, ఆధారాలతో చర్చకు రావాలి, అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తాం, కేసీఆర్ లాగా టెండర్లు ఇవ్వలేదు, మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అలాగే మూసి తొలి దశకు గ్రీన్ సిగ్నల్, కొత్త చట్టాలపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం, టీచర్లకు ఇక మధ్యాహ్న భోజన సదుపాయం, ఆసుపత్రులలో 6,278 వైద్య పోస్టుల మంజూరు, కేబినెట్ కీలక నిర్ణయం, స్మగ్లర్స్ న్యూ ప్లాన్, స్పీడ్ పోస్ట్లో గంజాయి డెలివరీ, 21 రాష్ట్రాలకు డ్రగ్స్ సరఫరా, పార్సిల్స్ లో మందుల పేరిట రవాణా, ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు, వివరాలు వెల్లడించిన సిపి సజ్జనార్. కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పులు చేసింది, నేను చెప్పింది అబద్ధమైతే రాజీనామాకు సిద్ధం, మంత్రి జూపల్లి చేసిన వ్యాఖ్యలు చూస్తాం. అలాగే రాజకీయ రణరంగం, నగరంలో భారీగా పోలీసుల మోహరింపు, తోపులాటలో కింద పడ్డ హరీష్ రావు అరెస్ట్, చర్చకు సిద్ధమైన ముగ్గురు మంత్రులు, అమరవీరుల స్తూపం వద్ద ఎదురుచూపులు, తెలంగాణ భవన్లో కేటీఆర్ నిరీక్షణ, వేడెక్కిన రాష్ట్ర రాజకీయాలు. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోం అంటూ పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. గురుకుల టెండర్లపై పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. చేతగానోళ్లు ఎందుకు సవాళ్లు చేయాలి? బీఆర్ఎస్ తో చర్చకు కాంగ్రెస్ కు భయం, పారిపోయిన సీఎం మంత్రులు, తోక ముడిచిన మంత్రి జూపల్లి, అరెస్టులు చేయడం దుర్మార్గం, గన్ పార్క్ వద్ద తొడలు కొడతారా, దమ్ముంటే అసెంబ్లీ పెట్టండి, కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని గురించి చూస్తున్నాం. మూసి తొలి దశకు గ్రీన్ సిగ్నల్, పనుల కోసం 7,345 కోట్లు కేటాయింపు, కొత్త చట్టాలపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం, కేబినెట్ కీలక నిర్ణయాలు, కవిత అరెస్ట్, ఉప్పల్లో ఉద్రిక్తంగా మారిన భూ పోరాటం, బోడుప్పల్లో టీఆర్ఎస్ అధ్యక్షురాల్ని అడ్డుకున్న పోలీసులు, ఉద్యమకారులపై పోలీసుల విచక్షణారహిత లాఠీ చార్జ్, రక్తం చిందిందంటూ కవిత తీవ్ర ఆగ్రహం, తెలంగాణలో సవాళ్ల రాజకీయాలు, 2 ఏళ్ల ముందే ఎన్నికల వేడి, రేవంత్ కేటీఆర్ సవాల్, ప్రతి సవాళ్లతో పీక్కు చేరిన పొలిటికల్ హీట్, యూజర్ నేమ్ ఫీచర్ పై వాట్సాప్ క్లారిటీ ఇంకా అమల్లోకి రాలేదు, దశల వారీగా అందుబాటులోకి, యూజర్ నేమ్ ఉన్న మొబైల్ నెంబర్ తప్పనిసరే, కేంద్రం ఆందోళనకు మెటా సంస్థ వివరణ, అమర్నాథ్ యాత్ర ప్రారంభం, తొలి బృందానికి చందర్కోట్ వద్ద స్వాగతం, యూటర్న్ తీసుకున్న బంగారం ధరలు, రష్యాకు పెట్రోల్ ఎగుమతులు షురు, ఉక్రెయిన్ దాడులతో ఇంధన సంక్షోభం, లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, చికెన్ గుడ్లు ధరలకు రెక్కలు, వారం రోజుల్లోనే భారీ పెరుగుదల, శ్రీలంకలో టీమిండియా పర్యటన, ఆగస్టు 15 నుంచి టెస్ట్ సిరీస్, నయనశ్రీకి 3 స్వర్ణాలు, ఇంగ్లాండ్ సిరీస్ కు కోహ్లీ ముమ్మర సన్నద్ధత, సంజయ్ బంగర్ పర్యవేక్షణలో ప్రత్యేక శిక్షణ, త్రిష రాజకీయాల్లోకి వస్తారా, తిరుచి ఉప ఎన్నికలపై జోరుగా ప్రచారం, లయ ఫిట్నెస్ సీక్రెట్, నేడు థియేటర్లలోకి నాగబంధం, హిందీ వర్షన్ కు బై 1 get 2 ఆఫర్, సెన్సార్ నుంచి బయటపడని జననాయగన్, దసరాకు విశ్వాంబర సన్నాహాలు చేస్తున్న చిత్ర బృందం. ఇవి వాటి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevardi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా
ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.